రోజా నాయకుడికైనా బుద్ధి జ్ఞానం ఉందో లేదో నిజంగా కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత నీచంగా మాట్లాడుతుంది, ఎంత నికృష్టంగా మాట్లాడుతుంది, ఎంత బజారుదానిలాగా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించాలి. జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరూ చిల్లర ఎదవలు, అమ్మాయిలు బాడుకొని వదిలేసే ఎదవలు అనే విధంగా అన్నారు. మీరు ఈ స్టేట్మెంట్ కి ఒప్పుకుంటారా? నిజంగా ఇంత సంస్కారహీనంగా మాట్లాడే రాజకీయ నాయకులు ఆ రాష్ట్రంలో ఉండడం ఆ రాష్ట్ర దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి నికృష్టరాలు, నిజాయితీ లేనటువంటి ఒక దరిద్రగొట్టు సన్నాసి రోజా ఆంధ్రప్రదేశ్ లో ఉండడం చాలా దురదృష్టం. ఇప్పుడు ఆడది 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 ఆడదాన్ని నమస్కరించాలి, ఆడదాన్ని సంస్కరించాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇదేం ఆడదో నాకు అర్థం కావట్లా. ఇది ఆడదా ఆడ లేక ఏదైనా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇంత నీచంగా మాట్లాడతారా? ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నో మాటలు మాట్లాడుకోవచ్చు, ఏదో విధంగా మాట్లాడుకోవచ్చు. మీ అభివృద్ధి కోసం వారు అభివృద్ధి చేయట్లు ప్రశ్నించవచ్చు. అంతే తప్ప కార్యకర్తల్ని, అభిమానుల్ని నోటుకొచ్చినట్టు దుర్భాషలాడుతున్నటువంటి ఈ బజారు వ్యక్తి మాట్లాడటం చాలా 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 బాధేస్తుంది. ఆమె ఏమన్నా అర్థం కావట్లా, కోపం వస్తుంది, తిట్టేద్దాం అనిపిస్తుంది. మరి మనకు కూడా మాటలొచ్చు కదా, మనం కూడా ఇష్టానుసారంగా తిట్టొచ్చు. కానీ సంస్కారం అడ్డొస్తుంది. జన సైనికుడిగా నాకు రక్తం మరుగుతుంది, కానీ సంస్కారం మాత్రం అడ్డొస్తుంది. ఈ నికృష్ట జాతి వనిత ఆ రోజాని చూస్తుంటే ఒళ్ళు కంపరం వచ్చేస్తుంది. అంత దరిద్రగొట్టు రాలు, అంత నీచురాలు. నిజంగా మానవత్వం లేనటువంటి వ్యక్తి రోజా అంత నీచంగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. ఆ రోజా నాయకుడికైనా బుద్ధి జ్ఞానం ఉందో లేదో నిజంగా కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత నీచంగా మాట్లాడుతుంది, ఎంత నికృష్టంగా మాట్లాడుతుంది, ఎంత బజారుదానిలాగా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా. సరే, ఇప్పుడు ఓన్లీ కార్యకర్తల విషయంలో కాదు, గతంలో సాటి ఆడవాళ్ళ గురించి కూడా ఎన్నో పచ్చి బూతులు మాట్లాడే రోజులు ఉన్నాయి. రీసెంట్ గా ఆడవాళ్ళ గురించి ఒక వ్యక్తి మంచిగా బట్టలు వేసుకోనని చెప్తే మహిళా సంఘాల వారికి కేసుల వరకు వెళ్ళింది. మరి ఇంత పచ్చిగా మాట్లాడుతున్నప్పటికీ ఎవరు కూడా ఎందుకు ఈ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు? ఇప్పుడు బరితెగించిన ఆడదానితో ఎవరు మాట్లాడలేరండి, బజారోళ్ళతో ఎవరు మాట్లాడారండి. ఈమె బజారు మనిషి. వాస్తవంగా మాట్లాడాలంటే బరితెగించినది బజారుది, ఎలాంటి ఎథిక్స్ లేనటువంటి ఆడది. రాజకీయాలలో ఇలాంటి నికృష్టమైన వ్యక్తి ఆడవాళ్ళలో కూడా ఎవరూ లేరు. నిజంగా మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఇంత నికృష్టంగా, ఇంత నీతి లేని మనిషిలాగా, ఎథిక్స్ లేని మనిషిలాగా మాట్లాడుతుంది. ఎందుకంటే కొంతమంది అంటారు ఎథిక్స్ లేని వ్యక్తులు ఉంటారు. ఈమె మరీ ఇంత దారుణంగా, ఇంత బరితెగించి, ఇంత బజారు దానిలాగా మాట్లాడుతుందంటే సిగ్గు బిడుము లేదు. వాళ్ళ నాయకుడికైనా చెప్తాడో లేదో తెలియదు. ఇలా అనకూడదమ్మా అంటే రేపు పొద్దున మనకి రివర్స్ అయి తిరిగి వస్తుంది. మనల్ని కూడా అలాగే అంటారు. మనల్ని బజారు మనుషులు అంటారు, పడుపు వృత్తి చేసుకునే మనుషులు అంటారు. పడుపు వృత్తి చేసుకునే దానికైనా పరువు ఉంటుందేమో. ఈ రాజకీయాల్లో ఈ రోజుకి అసలు పరువు, మర్యాద, బాధ్యత, భరోసా ఏం లేవు. ఇంత నీచంగా మాట్లాడి కార్యకర్తల్ని, అభిమానుల్ని ఇష్టాంత రీతిగా తిడుతుంది. ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరికీ ఆపాదిస్తుంది. కాబట్టి ఇలాంటి ఆడదాని గురించి మాట్లాడటం కూడా నాకు బాధగానే ఉంది. ఎందుకంటే మాటలు రావట్లేదు, కోపం వస్తుంది.